వచ్చే నెల 4 కానీ 5 కానీ ఏదైనా ఈ అసెంబ్లీ శాసనసభ శాసన మండలిలో వచ్చే ముందు ఈ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కలుసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని చాలామంది వ్యక్తపరిచినారు. వాళ్ళ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఒకటి గెట్ టుగెదర్గా ఉంటుంది, రెండోది ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ అందరం కలుసుకునేటువంటి విషయం, పరస్పరం ఆ విషయాల్లో పాల్పంచుకున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఎంపికైన తర్వాత లీడర్గా మిత్రులందరినీ కలుసుకున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత అదే సందర్భంలో అవకాశంగా వస్తున్నటువంటి శాసనసభల్లో ప్రజా సమస్యలను లేవనెత్తే విషయాల్లో వాళ్ళ సలహా సహకారాలు తీసుకుందామనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయదలిచినాం. ఇది కేవలం ఏదో వ్యక్తిగతమైన హోదా కొరకు కానీ ఆధిపత్యం అనేటువంటి అవసరానికి కానీ కాదు. ఇది అంతేకాదు, ఇది పిసిసి అధ్యక్షుల గారితో ఈ నా ఇంటెన్షన్ని తెలియపరిచి ఇద్దరం పరస్పరం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి పెడదామా లేక మీరు పెడతారా నేను పెట్టనా అనేటువంటిది ఆలోచనలో ఉన్నాం. ఇదే సందర్భంగా ఒక లెటర్ అయితే తయారు చేసి పెడదామే అనేటువంటిది నేను లెటర్ మీ అందరి ముందరనే పారదర్శకంగా తయారు చేసినాను. ఇంకా మేము దాన్ని పూర్తి చేసి విడుదల చేయనే లేదు. ఈ లోపల నేనే కాదు, డి శ్రీనివాస్ గారిని కన్సల్ట్ చేసి వారు కూడా ఎన్నికైనటువంటి సందర్భంగా వారిని కూడా కన్సల్ట్ చేసినాం. అప్పుడు కేవలం శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఎన్నికైనటువంటి వాళ్ళ వరకే పెట్టడం కంటే ఈ అభ్యర్థులందరూ కూడా గతంలో అనేక సార్లు శాసనసభ్యులుగా మాతో పాటు చర్చిస్తూ శాసనసభ్యులే లేని వాళ్ళు శాసనసభ్యత్వం కొరకు ప్రయత్నం చేస్తున్న వీరందరూ రోజు మేము కలిసినటువంటి వాళ్ళు. ఒక గెట్ టుగెదర్ కూడా ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశం ఆయనతో కూడా సంప్రదించినాం. రైట్, ఆయన కూడా ఇది ఏర్పాటు చేద్దామే అనేటువంటి దగ్గరికి వచ్చి ఆ విధంగా ఈ సభలో మరి మన ఇద్దరితో పాటు ముఖ్య అతిథిగా పొన్నాల లక్ష్మయ్య గారు ఉండాల్సినటువంటి అవసరాన్ని చర్చించినాం. అది యాడ్ చేసి దాన్ని మళ్ళీ నిన్న కూడా మళ్ళీ ఆ లెటర్ ఇంకోటి యాడ్ చేసుకుంటూ మేము ఆలోచిస్తున్నాం. ఇదే తరుణంలో ఇది పేపర్లలో ఇది ఒకరి హోదాలో ఒకరు ఏదో కలగజేసుకుంటున్నట్టుగానో లేక ఆధిపత్యమైనటువంటి ఒక అనుమానమో లేదా ఎవరికి ఇష్టం ఉన్నది కొందరికి ఇష్టం లేదనేటువంటి ఊహాగానాలు అపోహలో తల ఎత్తడం చాలా దురదృష్టం. వీటిని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇందులో పరస్పరం ఎవరిపైన ఎవరికి ఏదో ఒకరిని ఒకరు తగ్గించాలని కానీ లేక ఒకరిది ఒకరు నిర్వహించాలని కానీ, ఇది ఏది నిర్వహించినా ఏది ఆలోచించినా ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీది, ఇది అందరిదనేటువంటి సదుద్దేశమే తప్ప వేరు లేదు. అదేవిధంగా కానీ
ఆ సందర్భాలను పంచి ఎవరైనా కేడర్ వేరు విధంగా ఆలోచిందా, లేకుంటే లీడర్స్ వేరు విధంగా ఆలోచించుకుంటే అది కేవలం అపోహలు మాత్రమే. దాంట్లో ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కానీ, లేక పత్రికలు ప్రశ్నిస్తుంటే మనం సమాధానం చెప్పకుండా ఉండటం కానీ సబబు కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తం పెద్దలందరికీ అనేది నా ఉద్దేశం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా సమన్వయంతో ఉండాలి, అందరి యొక్క కలయికతో ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, పరస్పరం గౌరవించుకోవాలి, పరస్పరం సహకరించుకోవాలి, పరస్పరం చర్చించుకోవాలి. ఆ విధంగా ఐకమత్యంతో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ముందుకు పోవాలి. ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటి మీమాంసలు అంశాలు అవసరం లేనటువంటి ఒక అంశం. అందుకని నా మిత్రులందరికీ ఏదైనా పత్రికల ముందు వచ్చేటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరస్పరం ఆలోచించుకున్న తర్వాతనే ప్రకటనలు ఇస్తూ పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. అంతేకాదు అందరం కలిసి ఇవాళ పార్టీని పటిష్టం చేసే దాంట్లో కృషి చేయవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. అందుకు నేను నా స్థాయిలో కార్యకర్తగా ఉన్నా, ఈ స్థాయిలో ఉన్నా నేను నా వంతు పాత్రని అదే విధంగా నిర్వహిస్తాను కానీ వేరు భావంతో కాదు. అందుకని పదే పదే నేను ప్రకటనలు ఇవ్వకుండా ఇటు పత్రికల మిత్రులకు గుర్తు చేస్తున్నాను, మిగతా వారికి అందరికి గుర్తు చేస్తున్నాను. ఇదే సందర్భంలో మళ్ళీ మేము ఇది రాత్రి చర్చించుకున్నప్పుడు ఈ సమావేశాన్ని పొన్నాల లక్ష్మయ్య గారే నిర్వహిస్తానని, వారే అందరినీ పిలుస్తానని నాకు తెలియజేసినప్పుడు మంచిది, వారు పిలిచినా ఎవరు పిలిచినా అందరం కలుసుకునేది కాబట్టి వారిని పిలవటానికి డేట్ అనౌన్స్ చేస్తాడు. మీకు ఒక కొన్ని గంటల్లో లేకపోతే రేపు ఎల్లుండు అంచేత అప్పుడు అర్థం చేసుకుంటారు. నేను ఒకటే, ఆయన ఒకటే, ఇంకో ఆయన ఒకటే, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒకటే అనేటువంటి విషయం. ఇది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏదైనా మిత్రులందరూ కోరితే నేను గెట్ టుగెదర్ ఏదైనా ఆతిథ్యాన్ని అందించడానికి నా పాత్ర నేను టైం తీసుకుంటాను. నాకు ఈ మీటింగ్ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టండి అని చెప్పి చాలామంది నన్ను అడిగితేనే ఈ సమావేశాన్ని పొన్నాల లక్ష్మయ్య గారితో మాట్లాడి నిర్ణయించినాను అంటున్నాను. అసలు ఆ విషయంలో ఎవరేదన్నా భావిస్తే ఆ భావనలన్నీ కరెక్ట్ కావు అని చెప్పి ఖండిస్తున్నాను. రెండోది, దీంట్లో ఎటువంటి వేరు భావాలు లేవు అని తెలియజెప్తున్నాను. అందరం కలిసే ఇది ఉంటుంది. ఇందులో ఎటువంటి ఆధిపత్యం, అసలు అధికారమే లేక మనం ఏడుస్తుంటే ఆధిపత్య పోరు అనే దాంట్లో అర్థమే లేదు. అధికారం పోయిన పరిస్థితుల్లో ప్రతిష్టని మనం పెంచుకోవాలనే పరిస్థితుల్లో ఆధిపత్య పోరు ఎక్కడిది, ఉండవలసినటువంటి అవసరమే లేదు. అంచేత ఇది ఎవరన్నా వేరే వాళ్ళు గమనించుకోవటానికి, క్యాడర్ కానీ ఇతరులు కానీ అనుమానించడానికి అవకాశం లేకుండా ఉండటానికి ప్రతి నాయకుడు కూడా వెంటనే ఏదైనా ఇటువంటి ప్రకటన మనలో మనకు వేరు భావనలు వచ్చేటువంటి యొక్క అంశాలు విషయాలు వస్తే అపోహలుగా వెంటనే దాన్ని ఖండిస్తూ మనం అందరం ఒకటే అని చెప్పి చూపించాల్సిన అవసరం ప్రతి నాయకుడికి ఉన్నదని ఈ సందర్భంగా నా మిత్రులకు సలహా ఇస్తున్నాను. ఎక్కడ ఉండాలనే దానికి సీఎం గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, హైయెస్ట్ పాపులేషన్కి